హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కుర్తా డ్రాఫ్ట్ ఎలా చేయాలో చూద్దాము. అవునండి, కరెక్టే విన్నాను, కుర్తా డ్రాఫ్ట్. గర్ల్స్కి అయితే మనకు కావాల్సిన మోడల్ డిజైన్ పెట్టి డ్రెస్ని రెడీ చేసుకుంటాము. కానీ బాయ్స్కి అయితే ఆప్షన్స్ చాలా తక్కువ. షాప్ వాడి ఏది చూస్తే దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈ మెరూన్ కలర్ కుర్తా. సో ఈ మెరూన్ కలర్ కుర్తా మెజర్మెంట్స్తోని ఈ గ్రీన్ కలర్ కుర్తాని ఈరోజు డ్రాఫ్ట్ చేసి స్టిచ్ చేద్దాము. ఫస్ట్ ఈ మెరూన్ కలర్ కుర్తా మెజర్మెంట్స్ ఏంటో చూద్దాము. స్టార్టింగ్ షోల్డర్ టు షోల్డర్ విడ్త్ వచ్చేసి 15.5 ఇంచెస్. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ మెజర్ చేయడానికి ఆర్మ్ హోల్ కింద దగ్గర నుంచి, అంటే ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి చూస్తే 18 ఇంచెస్ వచ్చింది. తర్వాత వేస్ట్ని మెజర్ చేయడానికి ఫస్ట్ షోల్డర్ నుంచి వేస్ట్ లెంత్ని మెజర్ చేసుకొని ఆ పాయింట్ నుంచి వేస్ట్ విడ్త్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ హిప్ విడ్త్ని మెజర్ చేద్దాము. ఇక్కడ లెంత్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్కడైతే ఓపెనింగ్ ఉంటుందో అక్కడే చేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, లోపలికి ఫోల్డ్ ఉంది, అంటే 1 ఇంచ్ లోపలికి ఉంది. సో అది వదిలేసి డైరెక్ట్ ఏదైతే అప్పర్ పార్ట్ ఉందో అక్కడ మెజర్ చేస్తే 19 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ కుర్తా లెంత్ని మెజర్ చేద్దాము. నాకు ఇక్కడ ఈ మెరూన్ కుర్తా లెంత్ 34 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు స్లీవ్ లెంత్ని మెజర్ చేద్దాము. ఇక్కడ చూడండి, స్లీవ్ ఎడ్జ్ నుంచి స్లీవ్ రౌండ్ ఎడ్జ్ వరకు 20.5 ఇంచెస్ వచ్చింది. అండ్ స్లీవ్ ఎడ్జ్ రౌండ్ వచ్చేసి 4.75. ఇప్పుడు షోల్డర్ స్ట్రాప్ విడ్త్ ఇక్కడ మనకి 5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్. ఆర్మ్ హోల్ లెంత్ అనేది మనకి స్లీవ్ అండ్ బాడీ పార్ట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ నుంచి షోల్డర్కి. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకొని షోల్డర్ నుంచి కిందికి మనకు మెజర్ చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఫ్రంట్ నెక్ డెప్త్ని క్యాలిక్యులేట్ చేయడానికి నెక్ డెప్త్ దగ్గర ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, అలాగా ఇంకొక లైన్ని డ్రా చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలో లెంగ్త్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ నెక్ లెంత్ అవుతుంది. ఇక్కడ మనకి 2 ఇంచెస్ వచ్చింది. అండ్ షోల్డర్ నుంచి రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం కదా, దాని నుంచి పైకి మనకి క్యాలిక్యులేట్ చేస్తే 1.25 అనేది షోల్డర్ హైట్ పెరిగింది. ఇది కంపల్సరీ, ఎందుకంటే మనము కాలర్ నెక్ యూస్ చేస్తున్నాం కదా, అందుకే ఈ రైజ్ కంపల్సరీ వస్తుంది. దీనితో మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ మనము తీసేసుకున్నాము. అండ్ ఏదైతే నేను మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేశానో అవి ఫ్రంట్ పార్ట్వి మాత్రమే. ఇక్కడ చూడండి, చెస్ట్కి ఆర్మ్ హోల్ కింద నుంచి ఫ్రంట్లో చూసాము, వేస్ట్కి ఫ్రంట్ అండ్ హిప్కి కూడా ఫ్రంట్లోనే మెజర్ చేసుకున్నాము, అంటే హాఫే మెజర్ చేశాను. బ్యాక్ సైడ్ కవర్ చేయడానికి 2తోని మల్టిప్లై చేశాను. దీనితో టోటల్ విడ్త్ క్యాలిక్యులేట్ అయిపోతాయి. సో ఇవి ఫైనల్ మెజర్మెంట్స్ కుర్తాని డ్రాఫ్ట్ చేయడానికి. ఇప్పుడు డ్రాఫ్ట్ని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, పైన అండ్ కింద నేను సీమ్ అలవెన్స్తో పాటు రిఫరెన్స్ లైన్ని డ్రా చేశాను. అండ్ ఈ లైన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 34 ఇంచెస్. అంటే మెరూన్ కలర్ కుర్తా యొక్క లెంత్ 34 కాబట్టి ఇక్కడ నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 34 మార్క్ చేశాను. మీరు మీ రిక్వైర్డ్ లెంత్ని మార్క్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ షోల్డర్ విడ్త్ 15.5/2 చేస్తే 7.75 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్క్ చేసి సివ్ అలవెన్స్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత ఫ్రంట్ నెక్ డెప్త్ 2 ఇంచెస్ని మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రాప్ విడ్త్ 5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ స్ట్రాప్ విడ్త్ నుంచి 1.25 ఇంచెస్ నెక్ రైజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎడ్జ్ నుంచి ఈ నెక్ రైజ్ పాయింట్కి ఒక స్లోప్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్కి 1/2 ఇంచ్ సివ్ అలవెన్స్ని యాడ్ చేసుకొని ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోవాలి.
ఫ్రంట్ నెక్ షేప్‌ని షోల్డర్ రైజ్ నుంచి ఫ్రంట్ నెక్ డెప్త్‌కి వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్ వచ్చేలాగా నెక్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ బదులు వి షేప్‌ని ఎందుకు డ్రా చేస్తున్నానంటే, ఇక్కడ యూజ్ చేసే కాలర్ స్టాండింగ్ కాలర్, రౌండ్ కాలర్ కాదు కాబట్టి. ఈ స్టాండింగ్ కాలర్‌కి రౌండ్ నెక్‌నే మనం డ్రాఫ్ట్ చేసామనుకోండి, స్టిచ్ చేసి వేసుకున్నాక కాలర్ ఎడ్జ్‌లో ఫోల్డింగ్స్ వస్తాయి. అందుకనే వి నెక్‌ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సీవల్ వెన్స్‌ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ 7.75 ఇంచెస్ వచ్చింది కదా! దాన్ని షోల్డర్ ఎడ్జ్ నుంచి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అయితే ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసే ముందు ఈ రిఫరెన్స్ లైన్ మీద చెస్ట్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాలి. మనకు చెస్ట్ రౌండ్ 18/2 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. దానిని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసే ఆర్మ్ హోల్ కర్వ్ చెస్ట్ పాయింట్ నుంచి అవతల వైపుకి ఎక్స్టెండ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే లోపల వైపుకే ఉండాలి. అండ్ ఇప్పుడు డ్రా చేసింది బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి రిఫరెన్స్ లైన్ నుంచి లోపలికి 0.5 ఇంచెస్ మార్క్ చేసి, షోల్డర్ నుంచి ఈ పాయింట్‌కి జాయిన్ అయ్యేలాగా ఇంకొక రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకొని, ఈ రిఫరెన్స్ లైన్ మీద నుంచి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చెస్ట్ విడ్త్ అయిపోయింది కదా! ఇప్పుడు వేస్ట్ విడ్త్‌ని మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి కిందికి 14 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్ మీద వేస్ట్ విడ్త్ 8 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ విడ్త్‌ని మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి 20 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్ మీద హిప్ విడ్త్ 9.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్‌ని అబ్జర్వ్ చేయండి. మెజర్ చేసేటప్పుడు మనము లెంగ్త్ మెజర్ చేయలేదు. కానీ డ్రాఫ్ట్ చేసేటప్పుడు షోల్డర్ టు హిప్ లెంగ్త్‌ని మార్క్ చేస్తున్నాము. నెక్స్ట్ సీవల్ వెన్స్‌ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర నుంచి 1 ఇంచ్‌ని 2 పార్ట్స్‌లో మార్క్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి. దాని తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్‌ని మార్క్ చేయాలి. ఇలా 2 పాయింట్స్ ఎందుకు మార్క్ చేయాలంటే కుర్తా కొంచెం లూజ్‌గా ఉండడానికి ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్, ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ పాయింట్. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని కలుపుతూ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. దీనితో కుర్తా బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ కంటే కొంచెం హైట్‌లో ఉంటుంది. అంటే 1 ఇంచ్ లేకుంటే 1.5 ఇంచ్ అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచే పెడుతున్నాను. ఫ్రంట్ షోల్డర్ నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్‌కి సీవల్ వెన్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. దీనితో బ్యాక్ షోల్డర్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్ షోల్డర్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఆర్మ్ హోల్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ కర్వ్ అనేది ఇంక్రీజ్ చేసిన షోల్డర్ నుంచి యాక్చువల్ షోల్డర్ అంటే ఫ్రంట్ షోల్డర్ వరకు మాత్రమే ఉండాలి. అంటే లెంత్ ఈ రెండిటి మధ్యలోనే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ చూసిన విధంగా బ్యాక్ నెక్ కర్వ్‌ని డ్రా చేసుకొని దానికి సివల్ వెన్స్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. దీనితో కుర్తా డ్రాఫ్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. నెక్ పార్ట్‌లో కట్ చేసేటప్పుడు మాత్రం ఏ నెక్ అయితే చిన్నగా ఉంటుందో అక్కడి నుంచే కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ బ్యాక్ డ్రాఫ్ట్ ప్రకారం కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ డ్రాఫ్ట్‌ని కట్ చేసుకోవడానికి ఒక లేయర్‌ని తీసేసి ఫ్రంట్ డ్రాఫ్ట్‌ని కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ డ్రాఫ్ట్‌లో మనము నెక్, షోల్డర్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫ్రంట్ ప్లాకెట్ లెంత్ కోసం షోల్డర్ నుంచి 13 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నెక్ నుంచి 13 ఇంచ్ వరకు ఒక కట్‌ని పెట్టుకుందాము. దీనితో ఫ్రంట్ డ్రాఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్‌ని డ్రాఫ్ట్ చేయడానికి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మనము మెజర్ చేస్తాము కదా! ఇక్కడ కూడా అలాగనే చేయాలి. కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ షోల్డర్ అనేది ఫ్రంట్ కంటే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పైకి ఉంది కదా! అప్పుడు 1 ఇంచ్‌ని హాఫ్‌కి డివైడ్ చేసి ఆ హాఫ్ ఇంచ్ నుంచి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేస్తే ఇక్కడ మనకు లెంత్ 9.75 ఇంచెస్ వచ్చింది.
నెక్స్ట్ స్లీవ్‌ని డ్రాఫ్ట్ చేయడానికి స్లీవ్ క్యాప్ హైట్ అనేది కంపల్సరీ. దాన్ని ఎలా మార్క్ చేయాలంటే, స్లీవ్‌కి, బాడీకి ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ లైన్ నుంచి షోల్డర్‌కి, స్లీవ్‌కి ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడి నుంచి ఈ లైన్ వరకు మెజర్ చేస్తే 4 ఇంచ్ అనేది క్యాప్ హైట్ వచ్చింది. సో, దీన్ని బేస్ చేసుకొని స్లీవ్‌ని డ్రాఫ్ట్ చేద్దాము. ముందుగా ఈ గ్రీన్ క్లాత్‌ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కింద వైపు ఒక రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకొని, ఆ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి సీమ్ అలవెన్స్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ నుంచి స్లీవ్ హైట్ 20.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని, హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్ హైట్ నుంచి క్యాప్ హైట్ 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత స్లీవ్ హైట్ నుంచి ఈ క్యాప్ హైట్ వరకు డయాగ్నల్‌గా టేప్‌ని పెట్టి మనకొచ్చిన ఆర్మ్ హోల్ కర్వ్ లెంగ్త్ 9.75 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ లోపలి వైపుకి సీమ్ అలవెన్స్ 1 ఇంచ్‌ని మార్క్ చేసుకోవాలి. బయటి వైపుకి కాదు, లోపలి వైపుకు. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లీవ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ ఎడ్జ్ అనేది సీమ్ అలవెన్స్ నుంచి టోటల్ లెంగ్త్ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ కింద వైపు స్లీవ్ ఎడ్జ్ రౌండ్ 4.75 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని 1 ఇంచ్ సీమ్ అలవెన్స్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వీ స్కేల్ తీసుకొని క్యాప్ హైట్ నుంచి స్లీవ్ ఎడ్జ్ వరకు లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. దీనితో స్లీవ్ డ్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ స్లీవ్‌లో ఫ్రంట్ సైడ్‌లో కూడా కర్వ్‌ని కట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపలికి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ డ్రాయింగ్‌తో కంప్లీట్ స్లీవ్ డ్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ స్లీవ్ కర్వ్‌ని కట్ చేయడానికి ఈ ప్యాటర్న్‌ని ఓపెన్ చేసి ఫ్రంట్ కర్వ్‌ని కట్ చేసుకోవాలి. ఈ కుర్తాకి కావాల్సిన అన్ని పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఒక కాలర్ తప్ప. ఈ కాలర్‌ని మనం లాస్ట్‌లో కుర్తాని మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ చేసి కుట్టేద్దాము. ఈ కుర్తా మెటీరియల్ రా సిల్క్ అవ్వడం వల్ల దీనికి నేను కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ ఈ కుర్తా లెంత్ అండ్ విడ్త్‌కి ఎంత అవసరమో అంత ఈ లైనింగ్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు స్టిచ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లైనింగ్ ఎడ్జ్‌ని 2 ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైనింగ్‌ని రివర్స్ చేసి పెట్టేసుకొని, దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకోవాలి. అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కంటే దాదాపు 2 ఇంచెస్ కిందికి వచ్చే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా! అలా పెట్టేసి సైడ్స్ మొత్తము స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలాంటి ముడతలు రాకుండా జాగ్రత్త పడుతూ స్టిచ్‌ని వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో ప్లాకెట్స్ కోసం కట్ పెట్టాం కదా! అక్కడ కూడా స్టిచ్‌ని వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఎలాగైతే లైనింగ్‌ని స్టిచ్ చేసామో, అదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేశాక సైడ్స్‌లో మిగిలిన లైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. దీనితో లైనింగ్ వేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ స్లీవ్. అయితే స్టార్టింగ్‌లో లైనింగ్ వేస్తామని అనుకోలేదు. కానీ లాస్ట్‌లో డిసైడ్ అయ్యాను కాబట్టి స్లీవ్ ఎడ్జ్‌లో ఏదైతే 1 ఇంచ్ సివ్ అలవెన్స్ పెట్టామో దానిని హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్లీవ్‌ని లైనింగ్ మీద పెట్టి సివ్ అండ్ రివర్స్ పద్ధతి ప్రకారము ఫస్ట్ స్లీవ్ ఎడ్జ్‌లో స్టిచ్‌ని వేసుకోవాలి. తర్వాత లైనింగ్ మీద టాప్ స్టిచ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ప్యాటర్న్‌ని లైనింగ్ మీదకొచ్చేలాగా సరిగా అడ్జస్ట్ చేసుకొని ఎడ్జెస్ మొత్తము స్టిచ్‌ని వేసుకోవాలి. దీనితో ఒక స్లీవ్ రెడీ అయిపోయింది కదా! ఇదే విధంగా రెండో స్లీవ్‌ని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ప్లాకెట్‌ని స్టిచ్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక క్లాత్ స్ట్రిప్‌ని తీసుకున్నాను. అయితే దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. అటు ఇటు హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి, మళ్ళీ మధ్యలో నుంచి ఒక ఫోల్డ్ చేస్తే దీని విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఈ స్ట్రిప్‌ని ప్లాకెట్‌గా స్టిచ్ చేస్తాము.
సో, ముందుగా ఈ స్ట్రిప్‌ని ఓపెన్ చేసుకొని, నెక్ దగ్గర నుంచి క్లాత్‌ని ఇక్కడ చూసిన విధంగా స్ట్రిప్‌కి మధ్యలో పెట్టి, స్ట్రిప్ పైనుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. మనకిక్కడ లైన్ కనిపిస్తుంది కదా! ఆ లైన్ స్ట్రిప్‌కి ఎడ్జ్‌లో వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే సెంటర్ పార్ట్‌కి వస్తామో అప్పుడు ఇక్కడ చూసిన విధంగా ఫ్రంట్ పార్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని, స్ట్రిప్ మధ్యలో సరిగ్గా పెట్టుకొని, అంటే ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా పెట్టేసుకొని స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఈ స్టిచ్ అనేది నెక్ వేరే వైపు వరకు కంటిన్యూ చేయాలి. దీనితో ప్లాకెట్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో స్టిచ్ అనేది. ఇప్పుడు ప్లాకెట్స్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి పిన్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్లాకెట్ మధ్య భాగంలో ట్రయాంగిల్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని, పిన్ చేసుకొని స్టిచ్‌ని స్టార్ట్ చేయాలి. స్ట్రిప్ మధ్య భాగంలో ట్రయాంగిల్ రెడీ అయిపోయింది కదా! ఇదిగో చూడండి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా కనిపిస్తుంది. ప్లాకెట్ కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకుందాము. అంటే స్ట్రిప్స్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి నెక్‌ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్‌ని జాయిన్ చేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేయడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని పెట్టి షోల్డర్స్ దగ్గర పిన్ చేసుకొని స్టిచ్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ చేసిన ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్‌కి హాఫ్ ఇంచ్‌లో మార్క్ చేసి, ఈ హాఫ్ ఇంచ్ దగ్గర స్లీవ్ మిడిల్ పార్ట్ వచ్చేలాగా పెట్టేసి పిన్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్ ఎడ్జ్ అండ్ బాడీ ఎడ్జ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్లీవ్‌ని స్టిచ్ చేసుకోవాలి. రెండో స్లీవ్‌ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కుర్తాకి సైడ్‌న స్టిచ్ చేసుకుందాం. అయితే సైడ్‌న మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా! దాని మీదనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్టిచ్ అనేది హిప్ ఎడ్జ్ వరకు మాత్రమే వేసుకోవాలి. దానికంటే కింద వేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా 2 పార్ట్స్‌ని ఓపెన్ చేసుకొని, ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని లోపలికి ఫోల్డ్ చేసి, దాని మీద టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. దీనితో సైడ్స్‌న ఉన్న రా ఎడ్జెస్ మొత్తము స్టిచ్ అయిపోతాయి. ఈ స్టిచ్ కంప్లీట్ అయ్యేంతలోపు వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇలాంటి యూస్‌ఫుల్ మోడల్స్ కోసం నేను వీడియోస్ చేయాలంటే మీరు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్‌ని ఆల్‌లో పెట్టుకుంటే అన్ని వీడియోస్ కంటే ముందు నా వీడియోని మీరు చూడవచ్చు. అండ్ ఈజీ వేలో డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. దీనితో కుర్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో మనకు మిగిలింది నెక్ పార్ట్ ఒకటే. దానికోసం ఫస్ట్ ఈ 2 ప్లాకెట్స్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి పిన్ చేసుకోవాలి. తర్వాత నెక్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ బ్యాక్ సైడ్‌లో పిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్‌లో కూడా పిన్ చేసుకోవాలి. దీనితో నెక్ మొత్తం హాఫ్ ఫోల్డ్ అయిపోతుంది కదా! ఇప్పుడు నెక్‌ని మనము మెజర్ చేసుకోవాలి. ఇది మెజర్ చేసేటప్పుడు మనము ఎక్కడైతే ఈ లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీదుగానే మనము మెజర్ చేసుకోవాలి. పై వైపుకి మెజర్ చేసి కాలర్‌ని డ్రాఫ్ట్ చేసామనుకోండి అది చిన్నగా వస్తుంది. సో, ఈ లైన్ మీద నుంచే మెజర్ చేసుకుంటే మనకిక్కడ టోటల్‌గా 8.75 ఇంచెస్ ఆన్ ఫోల్డ్ వచ్చింది. ఇప్పుడు కాలర్‌ని డ్రాప్ చేసుకుందాము. మార్కెట్‌లో దొరికే ఈ బక్రమ్ స్ట్రిప్‌ని రెండు వైపులా సివ్ అలవెన్స్ హాఫ్ ఇంచ్ వదిలేసి టోటల్‌గా మెజర్ చేసుకుంటే 17.5 ఇంచెస్ వచ్చింది. కానీ నేను ఇక్కడ
2 టైమ్స్ 8.75 ఇంచెస్‌ని మెజర్ చేశాను. అండ్ ఇంకొకసారి టోటల్‌గా మెజర్ చేస్తే 17.5 ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా వచ్చింది. అంటే ఇలా కూడా మెజర్ చేసుకోవచ్చు, అలా కూడా మెజర్ చేసుకోవచ్చని 2 టైప్స్‌లో చూయించాను. తర్వాత ఈ స్ట్రిప్ విడ్త్ చూడండి. మనకి 1 ఇంచ్ సరిపోతుంది కానీ ఇక్కడ 1.3 ఇంచెస్ ఉంది. సో, 1 ఇంచ్‌కి మనము మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. దానితో మన విడ్త్ అనేది 1 ఇంచ్‌కి రెడ్యూస్ అయిపోతుంది. ఆ లైన్ మీదుగానే ఈ బక్రమ్ స్ట్రిప్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ట్రిప్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కార్నర్స్‌లో కర్వీ షేప్‌లో లైన్‌ని డ్రా చేసుకొని ఆ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. దీనితో మనకు కావాల్సిన కాలర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బక్రమ్ స్ట్రిప్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి పేస్ట్ చేసుకోవాలి. అంటే రివర్స్‌లో పెట్టి ఐరన్ చేసుకుంటే అది క్లాత్‌కి అతుక్కుపోతుంది. ఎలాంటి గ్లూ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ ఫోల్డ్ చేసేసి ఒక ఎడ్జ్‌ని బక్రమ్ మీదకి పైకి ఫోల్డ్ చేసి బక్రమ్ ఎడ్జ్‌లో స్టిచ్‌ని వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్‌ని కంటిన్యూ చేస్తున్నాం కదా! వేరే ఎడ్జ్‌లో కూడా ఫ్యాబ్రిక్‌ని బక్రమ్ మీదకి ఫోల్డ్ చేసేసి స్టిచ్‌ని ఎండ్ చేసేయాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకొని కర్వీగా ఉన్న ప్లేసెస్‌లో కట్స్‌ని పెట్టుకోవాలి. అంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలి. మిడిల్‌లో కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని రివర్స్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసాం కదా! దాని మీదుగా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్‌ని వేసుకోవాలి. ఇది స్టార్టింగ్‌లో కూడా వేసేసుకోవచ్చు. సగం రెడీ అయిన మన కాలర్ ఇలాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని ఈ కుర్తా మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అదెలాగో చూద్దాము. ఇక్కడ చూడండి కుర్తా నెక్ దగ్గర మిడిల్ పార్ట్‌లో కట్ పెట్టుకున్నాం కదా! ఈ కట్ మీద ఈ కాలర్ యొక్క మిడిల్ పార్ట్‌ని పెట్టేసి పిన్ చేసుకోవాలి. దీనిని ఎలాగా పెట్టాలి అంటే కుర్తా రాంగ్ సైడ్, కాలర్ రైట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉండాలి. అలా ఫేసింగ్ పెట్టేసి కాలర్‌ని కుర్తాకి పిన్ చేసుకోవాలి. ఈ పిన్ చేసేటప్పుడు కాలర్‌కి కానీ, కుర్తాకి కానీ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా జాగ్రత్త పడుతూ పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఇక్కడ చూడండి కాలర్ మొత్తము కుర్తాకి పెట్టి పిన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనిని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టిచ్ అనేది ఈ కాలర్ ఎడ్జ్‌లో రావాలి. సో, అక్కడ మనము మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఎడ్జ్‌లో అండ్ లోపల వైపుకి స్టిచ్ వచ్చేలాగా జాగ్రత్త పడాలి. కాలర్‌ని ఇలా స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ తీసేస్తూ జాగ్రత్తగా ఎడ్జ్‌లో స్టిచ్ వేయాలి. ఇక్కడ చూడడానికి కాలర్ ఎడ్జ్‌లో స్టిచ్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, కాలర్ మీద కాకుండా పక్కన స్టిచ్ పడుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కాలర్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని అంటే ఏదైతే సీమ్ అలవెన్స్ ఉందో దాన్ని కాలర్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. దీనితో మన కాలర్ రెడీ అయిపోతుంది. ఇలా కాలర్ స్టిచ్ అయ్యాక ఏదైతే మనం బక్రమ్ మీద లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసామో దానిని తీసేయాలి. దీనితో ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి. నీట్‌గా వచ్చింది కదా! దీనితో మన కుర్తా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి టిప్ టాప్ పిన్స్ కానీ, హుక్ కానీ, బటన్స్ కానీ పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. నేనిక్కడ టిప్ టాప్ బటన్స్ పెట్టేసి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ కుర్తీ ఫైనల్ లుక్ చూద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇది సేమ్ మెరూన్ కుర్తీ లాగే సెట్ అయింది. ఇప్పుడు కస్టమర్ వేసుకుంటే ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ చూడండి మెరూన్ కుర్తా హిప్ దగ్గర క్లాత్ ఎలా లోపలికి ఫోల్డ్ అయ్యిందో ఓపెన్ చేసి చూడండి. 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంది. సో, అందుకే డ్రాఫ్ట్ చేసేటప్పుడు గ్రీన్ కుర్తా కోసం నేను 1 ఇంచ్ రెడ్యూస్ చేసి డ్రాఫ్ట్ చేశాను. దాని లుక్ చూడండి ఎలాగా ఉందో. ఇక్కడ స్ప్లిట్ దగ్గర క్లాత్ ఎక్కడా కూడా లోపలికి వెళ్ళినట్టు లేదు. ఎగ్జాక్ట్ హిప్ మీదనే ఉంది. సో,
హిప్ దగ్గర ఫోల్డ్ చేసి డ్రాఫ్ట్ చేయడం వల్ల బాడీకి ఎగ్జాక్ట్లీ సెట్ అయిపోయింది. ఈ విధంగా బాయ్స్‌కి కావాల్సిన కుర్తాని మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీద మీకు నచ్చిన లెంత్ అండ్ విడ్త్‌తోని డ్రాఫ్ట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 ప్యాటర్న్స్ 3 మెంబర్స్‌కి స్టిచ్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా మీకు కావాల్సిన వారి కోసము కుర్తాని రెడీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.